హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైన్షియా ఫర్ యూ. టీవీఎస్ క్లాస్లో మనం బ్లడ్ అండ్ బ్లడ్ గ్రూప్స్ అనేది చూసాం కదా. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కార్డియాక్ సైకిల్. వాట్ ఈస్ మీన్ బై కార్డియాక్ సైకిల్? నథింగ్ బట్ అవర్ హార్ట్ బీట్ జరగాలంటే రిలాక్సేషన్ అనేది జరుగుతుంది కదా. రిలాక్సేషన్ అండ్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఒక హార్ట్ బీట్ మీన్స్ రిలాక్సేషను అండ్ కాంట్రాక్షను. హార్ట్ బీట్ని జనరల్గా దేన్ని యూజ్ చేసి చూస్తాము? స్టెథోస్కోపు. దీన్ని కనుక్కున్నది వచ్చి లినేక్ అనే అతను వచ్చి స్టెథోస్కోప్ని డిస్కవర్ చేశారనమాట. Cardiac cycle is the sequence of events that occurs when the heart beats, completing one full round of pumping and filling. సో పంపింగ్ అండ్ ఫిల్లింగ్ రెండు జరగడాన్ని కార్డియాక్ సైకిల్ అంటారనమాట. ఇట్ రిలైస్ ఆన్ ద కోఆర్డినేటెడ్ కాంట్రాక్షన్. సిస్టోల్ మీన్స్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ మీన్స్ డయాస్టోల్. సో ఇక్కడ మినిమం ప్రెజర్ అనేది ఉంటుంది. ఆర్ట్రియల్ ప్రెజర్ అనేది మినిమం ఉంటుంది. ఇన్ సిస్టోల్ ది ప్రెజర్ ఈస్ హై. ఆర్ట్రియల్ ప్రెజర్ ఈస్ హై. జనరల్గా బీపీ అనేది ఎంత ఉండాలి హెల్తీ హ్యూమన్ బీయింగ్స్లో? 120/80 mmHg. హెచ్జీ ఎందుకు రాస్తామంటే ఇక్కడ మెర్క్యూరీని యూజ్ చేస్తాము. డ్యూ టు ద యూసేజ్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ స్పిగ్మోమానోమీటర్. బీపీని మెజర్ చేయడానికి స్పిగ్మోమానోమీటర్ని యూజ్ చేస్తామన్నమాట. సో దీనిలో మెర్క్యూరీ యూజ్ చేయడం వల్ల mmHg మిల్లీమీటర్ మెర్క్యూరీ అంటాము. జనరల్గా హెల్తీ హ్యూమన్ బీయింగ్స్లో బీపీ అనేది 120/80 ఉంటుంది. 120 ఈజ్ ఏ సిస్టోల్. సిస్టోలిక్ ప్రెజర్. ఇట్ ఈస్ హై. ఇట్ ఈస్ ఏ డయాస్టోలిక్ ప్రెజర్. On average, a healthy heart beats about 75 times per minute. సో హెల్తీ హ్యూమన్ బీయింగ్స్ యొక్క హార్ట్ బీట్ అనేది పర్ మినిట్ 75 times per minute అనేది ఉంటుందన్నమాట. సో ఈ టోటల్ టైమింగ్ అనేది కార్డియాక్ సైకిల్లో 0.8 seconds పడుతుంది. 0.8 seconds. ఈచ్ కార్డియాక్ సైకిల్ టేక్స్ 0.8 seconds. సో కార్డియాక్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంట్రాక్షన్ హార్ట్ యొక్క కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కార్డియాక్ సైకిల్. జనరల్గా పర్ మినిట్లో మన బాడీలో నియర్లీ 5000 ml అనేది బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ml పర్ మినిట్. ఒక మినిట్కి 5000 ml మన బాడీలో ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే మనకు ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఎక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ 15 to 20 లీటర్స్ పర్ మినిట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కార్డియాక్ సైకిల్లో ఏ స్టేజెస్ ఉంటాయని చూద్దాము. దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ ప్రజెంటేషన్ ఆఫ్ కార్డియాక్ సైకిల్. సో దీనిలో 3 stages అనేది ఉంటుంది. ఆర్ట్రియల్ అండ్ వెంట్రికులర్ డయాస్టోల్.
ఆర్ట్రియల్స్ ఆల్రెడీ తెలుసు కదా, పైన 2 ఛాంబర్స్ని ఆర్ట్రియల్స్ అంటాము. ఈ 2 ఛాంబర్స్ని మనము ఆట్రియా అంటాము. కింద ఉన్న 2 ఛాంబర్స్ని వెంట్రికల్స్ అంటాము. సో ఆర్ట్రియల్ అండ్ వెంట్రికులర్ డయాస్ట్రల్ అంటే నథింగ్ బట్ కలెక్షన్, బ్లడ్ని కలెక్ట్ చేస్తాయి అన్నమాట. బ్లడ్ని కలెక్ట్ చేసి ఇన్ఫీరియర్ వీనా కేవా, బాడీ అప్పర్ పార్ట్స్ నుంచి లోయర్ పార్ట్స్ నుంచి బ్లడ్ అనేది రైట్ ఆట్రియంలోకి కలెక్ట్ అవుతుంది అన్నమాట. సో కలెక్ట్ అయిన బ్లడ్ అనేది ఆటోమేటిక్గా మనకు హార్ట్ నుంచి ఈ రైట్ ఆట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి వెళ్ళాలి కదా. సో రైట్ ఆట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి. సో ఇన్ బిట్వీన్ రైట్ ఆరికల్ అండ్ రైట్ వెంట్రికల్లో వాల్వ్స్ అనేవి ఉన్నాయని చెప్పాను కదా. ఇట్ ఈస్ కాల్డ్ ట్రైకప్స్డ్ వాల్వ్. ట్రైకప్స్డ్ వాల్వ్, ట్రైకప్స్డ్ వాల్వ్. ఇన్ బిట్వీన్ left auricle and left ventricle, here there is a mitral valve. mitral valve లేదంటే బైకప్స్డ్ వాల్వ్ అని కూడా అంటాం. ఈ రెండింటిని ఏమంటారంటే ఏవి వాల్వ్స్. ఏవి వాల్వ్స్. సో త్రూ వీన్స్ ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి వచ్చిన బ్లడ్ని కలెక్ట్ రైట్ ఆట్రియం అనేది తీసుకుంటుంది అన్నమాట. రిలాక్స్డ్ పొజిషన్లో తీసుకుంటాయి అన్నమాట. ఈ ఆరికల్స్లో ఫిల్ అయిన బ్లడ్ అనేది ఈ ఏవి వాల్వ్స్ ఉన్నాయి కదా, ట్రైకప్స్డ్ వాల్వ్ అలానే మిట్రల్ వాల్వ్ ఏం చేస్తుందంటే ఒక్కసారిగా రిలాక్స్డ్ పొజిషన్లో వాల్వ్స్ అనేది ఓపెన్లో ఉంటాయి అన్నమాట. ఏవి వాల్వ్స్ ఓపెన్. సో ఓపెన్ అయితేనే కదా పైన ఉన్న బ్లడ్ అనేది కిందకు వెళ్తుంది. సో రైట్ ఆరికల్లో ఉన్న బ్లడ్ కాస్త రైట్ వెంట్రికల్లోకి, లెఫ్ట్ ఆరికల్లో ఉన్న బ్లడ్ కాస్త లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుందన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ డయాస్టోల్. డయాస్టోల్లో కాంట్రాక్షన్, దెర్ ఈస్ నో కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ అనేది జరగదు. నెక్స్ట్ స్టెప్ సెమీలూనార్ వాల్వ్స్ మాత్రం క్లోజ్లో ఉంటాయి. వాట్ ఆర్ సెమీలూనార్ వాల్వ్స్? నథింగ్ బట్ అయోటా ఉంది కదా, అయోటా అండ్ పల్మనరీ వాల్వ్. ఇవి మాత్రం క్లోజ్లో ఉంటాయి. సో హార్ట్కి మళ్ళీ బ్లడ్ అనేది రిటర్న్ వెళ్ళకుండా ఇవి మాత్రం క్లోజ్లో ఉంటాయి. నెక్స్ట్ ఆర్ట్రియల్ సిస్టోల్ అండ్ వెంట్రికులర్ డయాస్టోల్. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. దీనిలో ఏమవుతుందంటే ఈ పైన ఉన్న ఆర్ట్రియల్స్ బికమ్ కాంట్రాక్షన్ జరిగిపోతుంది అన్నమాట. కాంట్రాక్షన్ జరిగి ఈ ఉన్న బ్లడ్ కాస్త వెంట్రికల్స్లోకి వెళ్ళిపోతుంది. బ్లడ్ ఎంటర్స్ ఇంటూ ద వెంట్రికల్స్. ఇక్కడ కూడా ఏవి వాల్వ్స్ ఓపెన్లోనే ఉంటుంది. ఏవి వాల్వ్స్ బికమ్ ఓపెన్డ్. సో ఉన్న స్క్వీజ్ అవుట్ చేసేస్తుంది అన్నమాట. టోటల్ బ్లడ్ని తీసుకొచ్చి ఆర్టీరియల్స్లో ఉన్న కాంట్రాక్ట్ అయిపోయి మొత్తం బ్లడ్ని వెంట్రికల్స్లోకి పంపించేస్తుంది. ఇవి రెండు కూడా వెంట్రికల్స్ కదా, దీనిలోకి పంపించేస్తుంది. సో వెంట్రికులర్ డయాస్టోల్, వెంట్రికల్స్ మాత్రము రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. ఎందుకంటే ఏట్రియల్స్లో ఉన్న బ్లడ్ అనేది ఇక్కడికి రావాలి అంటే వెంట్రికల్ డయాస్టల్ అనేది జరగాలన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏమవుతుందంటే థర్డ్ స్టెప్లో
ఏవి వాల్వ్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే టు ప్రివెంట్ బ్యాక్ ఫ్లో, బ్యాక్ ఫ్లో. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోకుండా ఉండడానికి ఏవి వాల్వ్స్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. వెంట్రికులర్ సిస్టోల్లో ఏమవుతుందంటే వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్షన్ అవుతుంది. వెంట్రికల్స్ బికమ్ కాంట్రాక్టెడ్. సో వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరిగి సెమీలూనార్ వాల్వ్స్ అనేవి ఉంటాయి కదా, సెమీలూనార్ వాల్వ్స్. వాట్ ఆర్ సెమీలూనార్ వాల్వ్స్? నథింగ్ బట్ అయోర్టా అండ్ పల్మనరీ వెయిన్. ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే హార్ట్ నుంచి వచ్చిన బ్లడ్, వెంట్రికల్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ అయి ఉంటుంది కదా. లెఫ్ట్ వెంట్రికల్లో ప్యూరిఫైడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ వెంట్రికల్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. అలానే రైట్ వెంట్రికల్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇవి రెండు కూడా సైమల్టేనియస్గా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో పల్మరీ ఆర్టరీకి వెళ్ళిపోతుంది, పల్మరీ ఆర్టరీకి. ఇక్కడ లెఫ్ట్ వెంట్రికల్లో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుందంటే త్రూ అయోర్టా ఇట్ ట్రాన్స్ఫర్స్ టు బాడీ పార్ట్స్కి. క్యాపిలరీస్ ఉన్నాయి కదా, వాటి ద్వారా బాడీ పార్ట్స్కి ప్యూరిఫైడ్ బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది. సో 3 స్టెప్స్లో కార్డియాక్ సైకిల్ అనేది జరుగుతుంది. నెంబర్ 1 వచ్చి రిలాక్స్డ్ పొజిషను. ఏట్రియల్స్, వెంట్రికల్స్, ఆర్ట్రియా, వెంట్రికల్స్ రెండు కూడా రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుందన్నమాట. రిలాక్స్డ్ పొజిషన్లో ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఫిలప్ అవుతుంది. సో బ్లడ్ ఫిలప్ కావాలంటే మనకు వాల్వ్స్ అనేవి ఎప్పుడు కూడా ఓపెన్లో ఉండాలి. అదే సెమీలూనర్ వాల్వ్స్ ఎందుకు క్లోజ్లో ఉండాలి అంటే, సెమీలూనర్ వాల్వ్స్ పర్పస్ ఏంటి అంటే పల్మనరీ ఆర్టరీ కానీ అయోర్టా కానీ ఇవి రెండు కూడా బ్లడ్ని ఆఫ్టర్ ప్యూరిఫైడ్ కానీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కానీ మళ్ళీ రిటర్న్ పంపించాలి. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా కానీ ఇవి క్లోజ్లోనే ఉంటాయి. బ్యాక్ ఫ్లో అనేది మళ్ళీ రిటర్న్ వెళ్ళకుండా ఉండడానికి సెమీలూనర్ వాల్వ్స్ అనేది క్లోజ్లో ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చి రిమైనింగ్ బ్లడ్ అనేది కూడా టోటల్ బ్లడ్ ఆరికల్స్లో కలెక్ట్ అయిన ఆర్టరియల్ వాల్వ్స్లో ఉన్న టోటల్ ఈ 4 ఛాంబర్స్ ఉన్నాయి కదా, పైన అప్పర్ ఛాంబర్స్లో ఉన్న బ్లడ్ అనేది లోయర్ ఛాంబర్స్కి రావడానికి ఖచ్చితంగా ఏట్రియా అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది. కాంట్రాక్షన్ జరిగింది అంటే ఆటోమేటిక్గా స్క్వీజింగ్ అయిపోతుంది, మొత్తము పైనుంచి కిందకు వచ్చేస్తుంది అనమాట. ఆర్టరియల్స్ బికమ్ కాంట్రాక్టెడ్. హియర్ ఇక్కడ ఏమో లెఫ్ట్ ఆరికల్ ఉంటుంది, లెఫ్ట్ ఆరికల్ నుంచి బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది కదా. అలానే ఏట్రియల్స్లో ఉన్న రైట్ ఆట్రియంలో ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టోటల్గా వెంట్రికల్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వెంట్రికల్స్లో ఏమవుతుందంటే రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. వెంట్రికల్స్ అనేవి రిలాక్స్డ్ పొజిషన్లో. సో పైన ఉన్న బ్లడ్ని కలెక్ట్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే వెంట్రికులర్ సిస్టోల్ జరుగుతుంది. వెంట్రికులర్ సిస్టోల్ అండ్ ఆల్సో ఆట్రియల్ డయాస్టోల్. సో వెంట్రికులర్ సిస్టోల్లో ఏమవుతుందంటే వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్షన్ జరుగుతుంది. వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా పల్మనరీ వాల్వ్స్ అలానే అయోర్టా ఇవి రెండు కూడా ఓపెన్ అవుతాయి. సెమీలూనార్ వాల్వ్స్ అనేది ఓపెన్ అవుతుంది, అలానే ఏవి వాల్వ్స్ అనేవి క్లోజ్ అవుతుంది. ఏవి వాల్వ్స్ అంటే మిట్రల్ వాల్వ్, ట్రైకాప్సుడ్ వాల్వ్ ఇవి రెండు కూడా క్లోజ్ అయిపోతాయి. సెమీలూనార్ వాల్వ్స్ మాత్రము ఓపెన్ అవుతాయి. సో బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. Phases of the cardiac cycle. The 0.8 second cycle is traditionally broken down into 3 major phases. Phase 1 joint diastole. Joint diastole nothing but atria and ventricles ఇవి రెండు కూడా డయాస్టోల్ అంటే రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటాయి కదా. సో ఇట్ ఈస్ కాల్డ్ జాయింట్ డయాస్టోల్.
It takes 0.4 seconds duration. What happens? Both the atria and the ventricles are relaxed. Blood flow. Blood from the large veins, either superior or inferior vena cava and pulmonary veins, flows into the atria and passively trickles down into the ventricles. సో ఈ పైన అప్పర్ ఛాంబర్స్లో ఉన్న బ్లడ్ కాస్త కింద ఛాంబర్స్కి వెంట్రికల్స్కి, లోయర్ పార్ట్ ఆర్ కాల్ వెంట్రికల్స్, అప్పర్ పార్ట్స్ ఆర్ కాల్ ఆరికల్స్ ఆర్ ఏట్రియా, రైట్ ఏట్రియము అండ్ లెఫ్ట్ ఏట్రియము. సో సుపీరియర్ వీనా కేవా నుంచి వచ్చిన బ్లడ్ అనేది రైట్ యాట్రియంలోకి ఫస్ట్ వస్తుంది కదా. సో రైట్ యాట్రియం నుంచి బ్లడ్ అనేది వెంట్రికల్స్లోకి, ఆరికల్స్ నుంచి బ్లడ్ అనేది కిందకి రావాలి, వెంట్రికల్స్లోకి రావాలి. సో ఇక్కడున్న వాల్వ్స్ అనేవి ఓపెన్లో ఉండాలి, ఇక్కడున్న వాల్వ్స్ అనేవి ఓపెన్లో ఉండాలి. సో రైట్ సైడ్ ఎప్పుడు కూడా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. వాల్వ్స్, వాట్ ఆర్ ద వాల్వ్స్ పొజిషన్ చూద్దాం. ది atrioventricular valves, AV valves means tricuspid, bicuspid. Bicuspid valve also called as a mitral valve. They are open. The semilunar valves, aortic and pulmonary, are closed to prevent blood from flowing backward into the heart. సో సెమీలునార్ వాల్వ్స్ అనేది క్లోజ్లో ఉంటాయి. సో క్లోజ్లో ఉండడానికి పర్పస్ ఏంటి అంటే బ్యాక్ ఫ్లో అనేది జరగకుండా ఉండడానికి, మళ్ళీ రిటర్న్ హార్ట్లోకి వెళ్ళకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ బ్లడ్ అనేది ఇక్కడికి రావడం పర్పస్ ఏంటి? ప్యూరిఫికేషన్ జరగడానికే కదా. సో బ్యాక్ ఫ్లో వెళ్ళిపోయిందంటే మనకు బ్లడ్ అనేది ప్యూరిఫై జరగదు. సో సెమీలునార్ వాల్వ్స్ అనేవి డయాస్టోల్లో ఎప్పుడు కూడా క్లోజ్లోనే ఉండాలి, రిలాక్స్డ్ పొజిషన్లో ఎప్పుడు కూడా క్లోజ్లో ఉండాలి. నెక్స్ట్ atrial systole. Systole means contraction. atrial అంటే atriums అనేవి కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట. Sinoatrial node fires causing the atria to contract. సో sinoatrial node అనేది ఇది పేస్ మేకర్గా యూజ్ అవుతుంది. పేస్ మేకర్ న్యాచురల్ పేస్ మేకర్ అంటారు. దీని వచ్చి న్యాచురల్ పేస్ మేకర్ అంటారు. ఇది వచ్చి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని పాస్ చేస్తుంది. సో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని పాస్ చేసి ఏట్రియా ఉంది కదా, ఇది ఎక్కడ ఉంటుందంటే రైట్ యాట్రియంలో ఉంటుంది. రైట్ ఏట్రియంలో ఉంటుంది. సో ఈ రైట్ యాట్రియంలో సైనో యాట్రియల్ నోడ్ అనేది యాక్టివేట్ అయ్యి ఈ యాట్రియాని మొత్తాన్ని కాంట్రాక్ట్ చేసేలాగా, కాంట్రాక్షన్ అంటే చిన్నదిగా, సంకోచం అంటారు కదా. సో రిలాక్స్డ్ పొజిషన్కి ఆపోజిట్ కాంట్రాక్షన్ చేపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరిగిందో ఈ అప్పర్ ఛాంబర్స్లో ఉన్న బ్లడ్ మొత్తం కూడా లోయర్ ఛాంబర్స్లోకి వచ్చేస్తుంది. వెంట్రికల్స్ ఎప్పుడు కూడా రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. సో ఫేజ్ 2లో వచ్చి వెంట్రికల్స్ బికమ్ రిలాక్స్డ్ పొజిషన్. బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుందంటే దిస్ కాంట్రాక్షన్ స్క్వీజెస్ ద రిమైనింగ్ బ్లడ్ అవుట్ ఆఫ్ ద ఏట్రియా అండ్ ఇన్ టు ద వెంట్రికల్స్, టాపింగ్ దెమ్ ఆఫ్, నియర్లీ అకౌంటింగ్ ఫర్ అబౌట్ 20 to 30% ఆఫ్ వెంట్రికులర్ ఫిల్లింగ్. ఫేజ్ 3 వెంట్రికులర్ సిస్టోల్. సో ఆట్రియల్ సిస్టోల్ అంటే ఆట్రియా అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది. వెంట్రికులర్ సిస్టోల్లో ఏమవుతుందంటే వెంట్రికులర్ కాంట్రాక్షన్ జరుగుతుంది. 0.3 సెకండ్స్లో జరుగుతుంది. ఫస్ట్ 0.4 సెకండ్స్ జాయింట్ డయాస్టోల్, ఆట్రియా అండ్ వెంట్రికల్స్ రిలాక్సేషన్ జరిగిందనమాట. నెక్స్ట్ ఆట్రియల్ సిస్టోలు 0.1 సెకండ్,
నెక్స్ట్ ventricular systole. It takes 0.3 seconds. Totally 0.8 seconds. 0.8 seconds. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ది ఎలక్ట్రికల్ ఇంపల్స్ రీచెస్ ద వెంట్రికల్స్ వయా ది ఏవి నోడ్ అండ్ పర్కిన్జీ ఫైబర్స్. సో మన హార్ట్లో వచ్చి పర్కిన్జీ ఫైబర్స్ అలాంగ్ విత్ హిస్ బండిల్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. హిస్ బండిల్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఏవి నోడ్ వెంట్రికల్స్ ఉన్నాయి కదా, వెంట్రికల్స్ని కాంటాక్ట్ చేస్తాయి అన్నమాట. కాజింగ్ ద వెంట్రికల్స్ టు కాంట్రాక్ట్ వయోలెంట్లీ. సో వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరిగితేనే కదా బాడీ పార్ట్స్కి మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది త్రూ అయోటా ఆక్సిజనేటెడ్ బ్లడ్ will be supplied to all the body organs, all the body parts. సో బాడీ పార్ట్స్కి ఎప్పుడైతే వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరుగుతుందో ఆటోమేటికల్లీ హియర్ ప్రొడ్యూస్డ్ హై ప్రెజర్ అనేది. సో లెఫ్ట్ వెంట్రికల్ యొక్క వాల్స్ అనేవి కూడా థిక్గా ఉంటాయి, ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది, హై ప్రెజర్ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. సో ఏవి నోడు అండ్ పర్కిన్జీ ఫైబర్స్ అనేవి వెంట్రికల్స్ని కాంటాక్ట్ చేస్తాయి అన్నమాట. సో బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుంది? ప్రెజర్ రైజెస్ షార్ప్లీ ఇన్సైడ్ ద వెంట్రికల్స్. ఐసోవాల్యూమెట్రిక్ contractions. As ventricles begin to contract, the rising pressure immediately forces the AV valves to slam shut. సో క్లోజ్ చేసేస్తుంది అనమాట. సెమీలూనర్ వాల్వ్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో ఆటోమేటిక్గా ఏవి వాల్వ్స్ అనేవి క్లోజ్ అయిపోతుంది. బ్యాక్ ఫ్లో అనేది జరగకుండా మళ్ళీ ఆట్రియాలోకి బ్లడ్ అనేది, ఇక్కడ మనకు ఆక్సిజన్ ప్యూరిఫికేషన్ జరగాలి కాబట్టి ఒకటి ప్యూరిఫికేషన్ జరగాలి, ఇంకొకటి వచ్చి బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది సప్లై అవ్వాలి. ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది? పల్మనరీ ఆర్టరీ ద్వారా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్ళిపోతుంది. సో పల్మనరీ ఆర్టరీ ద్వారా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్కి పోయి ప్యూరిఫికేషన్ జరగాలి. అట్ ద సేమ్ టైము సైమల్టేనియస్గా జరుగుతుంది అనమాట. ఒకసారేమో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇలా వెళ్తుంది, ఇంకొకసారేమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది త్రూ అయోటా క్యాపిలరీస్ బాడీ పార్ట్స్కి జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఐసోవాల్యూమెట్రిక్ కాంట్రాక్షన్ అంటే ఏంటి అంటే ఏవి వాల్వ్స్ అనేవి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఏవి వాల్వ్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. వెంట్రికులర్ ఎజెక్షన్ అంటే ప్రెజర్ పుషెస్ ద సెమీలూనర్ వాల్వ్స్ ఓపెన్ అండ్ బ్లడ్ ఈస్ ఫోర్స్ఫుల్లీ ఎజెక్టెడ్ ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీ. సో పల్మనరీ ఆర్టరీలో వచ్చి ఏమవుతుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్కి పోతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది త్రూ అయోటా టు ద బాడీ వెళ్తుంది అనమాట. సో ఎజెక్షన్ అంటే బ్లడ్ అనేది 2 types ఆఫ్ ప్యూరిఫైడ్ బ్లడ్, ఇంప్యూరిఫైడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇవి రెండు కూడా సైమల్టేనియస్గా వాటి ప్లేసెస్కి వెళ్ళిపోయి వస్తాయి అన్నమాట. Simultaneous event. While the ventricles contract, the atria relax and begin filling with blood again. సో వెంట్రికల్స్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతాయో ఆటోమేటిక్గా ఆట్రియా అనేది రిలాక్స్, అంతే ఆట్రియా అనేది రిలాక్సేషన్కి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా ఫిల్లింగ్ అనేది జరుగుతుందన్నమాట. మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. 3 స్టేజెస్ అనేది ఉంటుంది. జాయింట్ డయాస్టోలు అండ్ ఆట్రియా సిస్టోలు, నెక్స్ట్ వెంట్రికులర్ సిస్టోలు. సో హార్ట్ సౌండ్స్ ఎలా ఉంటుంది? జనరల్గా స్టెథోస్కోప్లో చూసినప్పుడు హార్ట్ యొక్క సౌండ్ లబ్డబ్గా వినిపిస్తుంది. ది క్లాసిక్ హార్ట్ సౌండ్స్ హియర్ త్రూ ఏ స్టెథోస్కోప్ ఆర్ కాజ్డ్ బై ద క్లోజర్ ఆఫ్ ద హార్ట్ వాల్వ్స్, నాట్ ద కాంట్రాక్షన్స్ దెమ్సెల్వ్స్. సో హార్ట్ వాల్వ్స్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఆ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది అనమాట. కాంట్రాక్షన్ అనేది మనకు వినిపించదు అనమాట.
హార్ట్ వాల్వ్స్ క్లోజ్ అవుతుంది కదా. హార్ట్ వాల్వ్స్ అంటే నథింగ్ బట్ ఏవి వాల్వ్స్, సెమీ లూనర్ వాల్వ్స్ ఉన్నాయి కదా, ఇవి క్లోజ్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే మనకు లబ్ డబ్ అనేది వస్తుంది. లబ్ డబ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ హార్ట్ సౌండ్ ఏంటి అంటే లబ్, కాజ్డ్ బై ద క్లోజ్యూర్ ఆఫ్ ద ఏవి వాల్వ్స్. సో ట్రైకప్సిడ్ మిటల్ వాల్వ్ ఉన్నాయి కదా, ట్రైకప్సిడ్ వాల్వ్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ రైట్ ఆరికల్ అండ్ రైట్ వెంట్రికల్. మిట్రల్ వాల్వ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ లెఫ్ట్ సైడ్ ఆరికల్కి, లెఫ్ట్ సైడ్ ఆరికల్ లెఫ్ట్ సైడ్ వెంట్రికల్ మధ్య మిట్రల్ వాల్వ్ ఉంటుంది. ఎట్ ద వెరీ స్టార్ట్ ఆఫ్ ventricular systole. Ventricular systole means ventricles becomes contracted. సో వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈ సౌండ్ అనేది కూడా లోయర్ ఇన్ పిచ్. పిచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పిచ్ అంటే నథింగ్ బట్ సౌండ్ మనకు వినిపిస్తుంది కదా, దాన్ని పిచ్ అంటారు. అండ్ లాంగర్ లాస్టింగ్, ఎక్కువసేపు ఉంటుంది అనమాట. సౌండ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుంది అనమాట. లబ్ ఫస్ట్ సౌండ్ వచ్చి S1, S1, S2, S3, S4 అని 4 ఉంటాయి. బట్ దీనిలో మనకు లబ్ డబ్ అనేది S1 అండ్ S2 మాత్రమే అనమాట. S1 వచ్చి లబ్, S2 అనేది డబ్. సో ఈ రిమైనింగ్ సౌండ్స్ అనేవి మనకు వినిపించవు. సెకండ్ హార్ట్ సౌండ్ కాజ్డ్ బై ద క్లోజర్ ఆఫ్ ద సెమీ లూనర్ వాల్వ్స్, అయోటిక్ అండ్ పల్మరీ. ఇవి రెండు కూడా క్లోజ్ అయినప్పుడు డబ్ సౌండ్ వస్తుంది. ఇవి రెండు ఎందుకు క్లోజ్ అవుతాయి? డబ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు అయోటిక్ పల్మరీ అనేది క్లోజ్ అవుతున్నాయి అంటే మనకు డబ్ సౌండ్ అనేది వస్తుంది కదా. వెంట్రికులర్ డయాస్టోల్ అనేది జరుగుతుంది కదా, వెంట్రికల్స్ అనేది రిలాక్స్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ప్రివెంటింగ్ బ్లడ్ ఫ్రమ్ ద ఫ్లోయింగ్ బ్యాక్ ఇంటూ ద వెంట్రికల్స్. సో మళ్ళీ బ్లడ్ ఫ్లో అనేది వెంట్రికల్స్లోకి వెళ్ళకుండా ఉండడానికి వస్తుందన్నమాట. ఇట్ ఈస్ హయ్యర్ ఇన్ పిచ్ అండ్ షార్టర్. సో ఈ సౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ వచ్చి షార్టర్ టైం అనేది ఉంటుందన్నమాట. సో డబ్లో ఏమవుతుందంటే సెమీ లూనర్ వాల్వ్స్ అనేది క్లోజ్ అవుతుంది. ఫస్ట్ సౌండ్లో ఏవి వాల్వ్స్ అనేది క్లోజ్ అవుతుంది. సో కీ వాల్యూమ్స్, అవుట్పుట్స్ అనేవి చూద్దాము. ఎన్ డయాస్టోలిక్ వాల్యూమ్, ఈడివి అంటారు. ది టోటల్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఇన్ ఏ వెంట్రికల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ ఫిల్లింగ్ ఫేజ్. సో ఫిల్లింగ్ ఫేజ్లో వచ్చి ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మనకు ఫిల్ అవుతూ ఉంది అంటే ఎక్కువగానే ఉంటుంది, 120 ml. అదే ఎన్ సిస్టోలిక్ వాల్యూమ్ అంటే పంపింగ్ అనమాట. ది అమౌంట్ ఆఫ్ బ్లడ్ లెఫ్ట్ ఇన్ ఏ వెంట్రికల్ ఆఫ్టర్ ఇట్ ఫినిషెస్ కాంట్రాక్టింగ్. సో కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే 50 ml మాత్రమే ఉంటుంది. కాంట్రాక్షన్ జరుగుతూ ఉంది అంటే ఏమవుతుంది, సో ఇక్కడ అయోటాకి బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది కదా, సో బ్లడ్ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది. ది బ్లడ్ లెఫ్ట్ ఇన్ ఏ వెంట్రికల్ ఆఫ్టర్ ఇట్ ఫినిషెస్ కాంట్రాక్టింగ్. సో కాంట్రాక్టింగ్ అనేది జరిగిపోయిన తర్వాత 50 ml మాత్రమే ఉంటుందన్నమాట. స్ట్రోక్ వాల్యూమ్, ది వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ అవుట్ ఆఫ్ వన్ వెంట్రికల్ డ్యూరింగ్ ఏ సింగిల్ కాంట్రాక్షన్. సింగిల్ కాంట్రాక్షన్ అంటే ఒకటి సిస్టోల్ జరగాలి, డయాస్టోల్ జరగాలి. సో ఈడివి మైనస్ ఈఎస్వి. సో 120 ml మైనస్ 50 ml ఈక్వల్ టు 70 ml పర్ బీట్. నెక్స్ట్ కార్డియాక్ అవుట్పుట్. స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఒక వెంట్రికల్ జరగడానికి, అదే సింగిల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు డయాస్టోలు అలానే సిస్టోలు జరుగుతుంది కదా, కాంట్రాక్షను రిలాక్సేషను ఆఫ్ వెంట్రికల్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాము. సో ఇది మొత్తం కూడా వెంట్రికల్స్లోనే జరుగుతుంది. కార్డియాక్ అవుట్పుట్, ది టోటల్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ బై ఈచ్ వెంట్రికల్ పర్ మినిట్. దేనిపైన డిపెండ్ అవుతుందంటే హార్ట్ రేటు అండ్ స్ట్రోక్ వాల్యూము.
సో హార్ట్ రేట్ మనకు వచ్చి 72 లేదంటే ఆర్ 75. మనకు జనరల్గా 75 బీట్స్ కదా, 75 ఇంటూ 70 కూడా వేసుకోవచ్చు. ఆర్ 72 ఇంటూ 70 అప్రాక్సిమేట్లీ 5000 ml అనేది. సో మనకు ఒక మినిట్లో ఇంత 5 లీటర్ బ్లడ్ అనేది పంపింగ్ జరుగుతుంది, 5 లీటర్ పర్ మినిట్. సో ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకైతే నియర్లీ 15 to 20 లీటర్స్ వరకు కూడా పర్ మినిట్ అనేది పంపింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో టోటల్గా ఈ ఫేజెస్, అలానే ఏట్రియల్ కండిషను, వెంట్రికల్ కండిషను, ఏవి వాల్స్, సెమీ లూనర్ వాల్స్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫైనల్గా సమ్మరైజ్ చేద్దాము. జాయింట్ డయాస్టాల్లో వచ్చి ఏవి అదే ఆర్ట్రియా అండ్ వెంట్రికల్స్ స్టేటస్ వచ్చి రిలాక్స్డ్గానే ఉంటుంది. సో ఏవి వాల్స్ అనేది కూడా ఓపెన్లో ఉంటుంది. సెమీ లూనర్ వాల్స్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది. సో బ్యాక్ ఫ్లో జరగకుండా, హార్ట్కి మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఉండేదానికి సెమీ లూనర్ వాల్వ్స్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది. యాట్రియల్ సిస్టోల్లో వచ్చి యాట్రియా అనేది కాంట్రాక్టెడ్గా ఉంటుందన్నమాట. వెంట్రికల్స్ వచ్చి రిలాక్స్డ్. సో ఆర్ట్రియా నుంచి వెంట్రికల్స్లోకి బ్లడ్ రావాలి కాబట్టి ఇవి రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుందన్నమాట. అలానే ఏవి వాల్వ్స్ అనేది కూడా ఓపెన్లో ఉంటుంది. సో ఇవి రిలాక్స్డ్గా ఉన్నాయి అంటే ఇక్కడ ఏవి వాల్వ్స్ నుంచి వచ్చిన బ్లడ్ ఇక్కడ కలెక్ట్ అవ్వాలి కదా వెంట్రికల్స్లోకి. సో ఇవి వెంట్రికల్స్ రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది, ఏవి వాల్వ్స్ వచ్చి ఓపెన్లో ఉంటుంది. సెమీ లూనర్ వాల్వ్స్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది. నెక్స్ట్ వెంట్రికులర్ సిస్టోల్. సో వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్షన్ అవుతుంది, ఆట్రియా అనేది రిలాక్స్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. రిలాక్స్డ్ పొజిషన్లోకి వెళ్తేనే కదా ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏవి వాల్వ్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఏవి వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడు వెంట్రికులర్ సిస్టోల్ జరిగినప్పుడు లబ్ అనే సౌండ్ వస్తుంది. సో లబ్ అనేది సౌండ్ వస్తుంది అనమాట. అలానే సెమీ లూనర్ వాల్వ్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సెమీ లూనర్ వాల్వ్స్ క్లోజ్డ్గా ఉన్నప్పుడు ఇక్కడేమో డబ్ సౌండ్ వస్తుంది. డబ్ సౌండ్ వస్తుంది, ఇక్కడేమో లబ్ సౌండ్ వస్తుంది. సెమీ లూనర్ వాల్వ్స్ క్లోజ్డ్గా ఉన్నప్పుడు డబ్ సౌండ్, ఏవి వాల్వ్స్ క్లోజ్గా ఉన్నప్పుడు లబ్ సౌండ్ వస్తుంది. సో డబ్ వచ్చినప్పుడు 0.4 సెకండ్స్ పడుతుంది, 0.4 సెకండ్స్. అదే లబ్ సౌండ్ రావడానికి వెంట్రికులర్ సిస్టోల్ వచ్చి 0.3 సెకండ్స్, 0.3 సెకండ్స్, 0.3 సెకండ్స్. సో కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ 1 సిస్టోల్ ప్లస్ 1 డయాస్టోల్ ఆర్ 1 లబ్ ప్లస్ 1 డబ్, 1 కాంట్రాక్షన్ అండ్ 1 రిలాక్సేషన్. ఇట్ ఈస్ కాల్డ్ కార్డియాక్ సైకిల్. నెక్స్ట్ ఈసీజీ చూద్దాం, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. వాట్ ఈజ్ ఈసీజీ? జనరల్గా మనకు హార్ట్ పేషెంట్స్ వచ్చినప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు ఏమైనా ప్రాబ్లం, చెస్ట్ పెయిన్ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసీజీ తీసుకోవాలి అని చెప్తారు కదా. వాట్ ఈస్ దిస్ ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఈకేజీ అంట. రికార్డ్స్ ద ఎలక్ట్రికల్ సిగ్నల్స్. సో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆఫ్ ద హార్ట్ అనేది రికార్డ్ చేస్తుంది. ఇట్స్ ఏ స్టాండర్డ్ అండ్ పెయిన్లెస్ టెస్ట్ యూజ్డ్ టు క్విక్లీ డిటెక్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ మానిటర్ యువర్ హార్ట్స్ హెల్త్. సో ఈసీజీ గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. సో PQRST నార్మల్ హెల్తీ పర్సన్ యొక్క నార్మల్ హెల్తీ పర్సన్ ఈసీజీ ఇలా ఉంటుంది. PQRST. సో ఈ వేవ్స్ అనేవి చూద్దాము. వేవ్స్ వల్లనే ఇంటర్వెల్స్ అనేవి ఉంటుంది. P వేవ్ ఒకటి, QRS కాంప్లెక్స్, QRS. నెక్స్ట్ T వేవ్.
టీ వేవ్. ఇది వచ్చి వెంట్రుకులర్ రీపోలరైజేషన్. ఇది వచ్చి ఆట్రియల్ డీపోలరైజేషన్. క్యూఆర్ఎస్ వచ్చి వెంట్రుకులర్ డీపోలరైజేషన్. సో ఈ వేవ్స్ గురించి చూద్దాము. An ECG tracing is broken down into specific waves, segments and intervals, each representing a distinct electrical event in the heart. సో ఒక్కొక్క వేవ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. అలానే ఇంటర్వెల్స్, సెగ్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క దానికి ఒక రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక కాజ్ అనేది ఉంటుందన్నమాట. వేవ్స్లో వచ్చి పీ వేవ్. ఇట్ రిప్రజెంట్స్ ద ఏట్రియల్ depolarization, the electrical signal causing atria to contract. సో atria అనేది కాంట్రాక్ట్ జరుగుతూ ఉంది అంటే ఇట్ ఈస్ ఏ atrial systole. QRS complex represents the ventricular depolarization. The electric signal causing the ventricles to contract. So ventricular systole. సో వెంట్రికల్స్ అనేవి కాంటాక్ట్ జరుగుతుంది అన్నమాట. సో దీనికి వచ్చి వెంట్రికులర్ కాంట్రాక్షన్కి 0.3 సెకండ్స్ అనేది పడుతుంది. 0.3 సెకండ్ అనేది పడుతుంది. ది atria ఆల్సో రీపోలరైజ్ డ్యూరింగ్ దిస్ టైమ్, బట్ ఇట్ ఈస్ మాస్క్డ్ బై ద లార్జ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. సో ఇక్కడ ఆట్రియా అనేది రీపోలరైజ్ అవుతుంది, బట్ వచ్చి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో మనకు తెలియదు అనమాట. ఇది వచ్చి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ కదా. సో దీంట్లో వచ్చి మనకు ఓన్లీ వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్షన్ జరుగుతుంది. వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ వచ్చి ఆట్రియా అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది. సో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో ventricular contraction జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ventricular depolarization ఆర్ ventricular systolic. T wave represents the ventricular repolarization, the ventricles recovering and relaxing. సో వెంట్రికల్స్ అనేవి రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చి కాంట్రాక్షన్ జరిగింది. టీ వేవ్లో వచ్చి రిలాక్స్డ్ పొజిషన్లోకి వస్తుందన్నమాట, డయాస్టోలిక్ అనమాట. యూ వేవ్ రిప్రజెంట్స్ ద రీపోలరైజేషన్ ఆఫ్ ద పర్కిన్జీ ఫైబర్స్. సో పర్కిన్జీ ఫైబర్స్ అనేది రీపోలరైజేషన్ అంటే రిలాక్స్డ్ పొజిషన్లోకి వస్తుంది, బట్ ఈ వేవ్ అనేది మనకు కనిపించదు అనమాట. సో నార్మల్గా హెల్తీ పర్సన్లో ఈసీజీ అనేది ఇలా ఉంటుంది. PQRST. పి అనేది ఆట్రియల్ డీపోలరైజేషన్, ఆట్రియా అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది. ఆట్రియా కాంట్రాక్షన్ జరుగుతుందంటే ఇక్కడ వచ్చి ఆ బ్లడ్ అనేది వెంట్రికల్స్లోకి పోవాలి కదా, ఆట్రియా నుంచి వెంట్రికల్స్లోకి వెళ్ళాలన్నమాట. సో వెంట్రికల్స్లోకి వెళ్ళాలి. సో ఆట్రియా అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది. ఆట్రియల్ డీపోలరైజేషన్. నెక్స్ట్ క్యూఆర్ఎస్లో ఏమవుతుందంటే వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరుగుతుంది. వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరిగి ఆటోమేటిక్గా అయోటాకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ పార్ట్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట త్రూ అయోటా. నెక్స్ట్ టీ వేవ్ వచ్చి రిలాక్సేషన్, వెంట్రికల్స్ అనేవి రిలాక్స్డ్ ఫేస్లో ఉంటుందన్నమాట. దిస్ ఈస్ ద ఈసీజీ, electrocardiogram. Intervals and segments. PR interval measured from the beginning of the P wave to the beginning of the QRS complex. సో P wave ఉంది కదా, P wave నుంచి QRS కాంప్లెక్స్ వరకు ఉన్న
interval. So it reflects the time taken to the impulse to travel from SA node to the ventricles. SA node ఎక్కడ ఉంటుంది? రైట్ ఆట్రియం దగ్గర ఉంటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ న్యాచురల్ పేస్ మేకరు. సో ఈ ట్రావెలింగ్ ఇంపల్సెస్ ఇస్తుంది కదా, ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది ఎస్ఏ నోడు. ఆ ఎస్ఏ నోడు రైట్ ఆట్రియం దగ్గర ఉన్న ఎస్ఏ నోడు వెంట్రికల్స్కి పాస్ ఆన్ అవుతుంది కదా, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. సో ఇక్కడికి పాస్ అయ్యేదానికి పట్టే ఇంటర్వెల్ పిఆర్ ఇంటర్వెల్ అంటారు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ద టైమ్ టేకెన్ ఫర్ ద ఇంపల్స్ టు ట్రావెల్ ఫ్రమ్ ఎస్ఏ నోడ్ టు, ఇక్కడ ఉన్న రైట్ ఆట్రియంలో ఉన్న ఎస్ఏ నోడ్ నుంచి రైట్ వెంట్రికల్లోకి వెళ్ళే టైం అనేది మెజర్ చేయొచ్చు అనమాట పిఆర్ ఇంటర్వెల్. సో ఈ టైం ఎంత ఉంటుందంటే 0.12 to 0.20 సెకండ్స్. సో 3 to 5 స్మాల్ స్క్వేర్స్ అనేవి ఈసీజీలో వచ్చి స్క్వేర్ బాక్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి 5 స్క్వేర్స్ వచ్చిందంటే నార్మల్ అనమాట. దానికంటే ఎక్కువ తక్కువ వచ్చిందంటే హార్ట్లో ప్రాబ్లం ఉన్నట్లు. నెక్స్ట్ ఎస్టీ సెగ్మెంట్. ఎస్టీ సెగ్మెంట్ అంటే క్యూఆర్ఎస్ అయిపోయిన తర్వాత, క్యూఆర్ఎస్ ఇలా ఉంది కదా, ఈ టీకి ఎస్కి టీకి మధ్య ఉన్న సెగ్మెంట్ అనమాట. ది ఫ్లాట్ లైన్ బిట్వీన్ ద ఎండ్ ఆఫ్ ద క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అండ్ ది స్టార్ట్ ఆఫ్ ద టీ వేవ్. సో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే వెంట్రికులర్ డీపోలరైజేషన్ జరిగింది కదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద వెంట్రికులర్ డీపోలరైజేషన్ నుంచి ఏమవుతుందంటే టీ వేవ్ రీపోలరైజేషన్ జరగాలి కదా. సో ఇట్ రిప్రజెంట్స్ ద పీరియడ్ వెన్ ద వెంట్రికల్స్ ఆర్ కంప్లీట్లీ డీపోలరైజ్డ్. సో డీపోలరైజేషన్ అనేది కంప్లీట్ పీరియడ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఎలివేషన్ ఆర్ డిప్రెషన్ హియర్ కెన్ ఇండికేట్ మయోకార్డియల్ ఇస్చిమియా. ఇస్చిమియా అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై టు ద హార్ట్. ల్యాక్ ఆఫ్ blood supply to the heart, సో దాన్ని వచ్చి మయోకార్డియల్ ఇస్చిమియా ఆర్ ఇన్ఫారెక్షన్, సో హార్ట్ అటాక్ అంటారనమాట. మనకు కావాల్సిన బ్లడ్ అనేది హార్ట్కి సప్లై కాలేదు అంటే ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా బెటర్గా ఉంటేనే, వీటిలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనకు హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లు అనమాట. సో ప్రాబ్లం ఉంది అంటే ఎలివేషన్ అనేది జరుగుతుందనమాట. సో ఇలా ఉండాల్సిన గ్రాఫ్ కాస్త కొంచెం ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా అవ్వడము, లేకపోతే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ చిన్నదిగా ఇట్లా రావడము, లేదంటే ఎస్టీ ఫ్లాట్ అండ్ లైన్ కాస్త అబ్నార్మల్గా ఉండడము ఇలా జరుగుతుందన్నమాట. QT interval measured from the beginning of the QRS complex to the end of the T wave. సో Q నుంచి QRS ఉంది కదా, Q నుంచి T wave వరకు ఉన్న టైంని మెజర్ చేస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ ద టోటల్ టైమ్ ఫర్ వెంట్రికులర్ డీపోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్. సో రెండింటిని కూడా వెంట్రికులర్ డీపోలరైజేషన్ అంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్, రెండింటిని కూడా క్యూటీ ఇంటర్వెల్ మెజర్ చేస్తుంది అనమాట. సో నార్మల్ డ్యూరేషన్ అనేది 0.44 సెకండ్స్ వరకు, 0.36 నుంచి 0.44 సెకండ్స్ వరకు ఉండొచ్చు అనమాట. సో హార్ట్ రేట్ అనేది మనకు ఎక్సర్సైజెస్ లేదంటే వాకింగ్ ఇలాంటివి చేసినప్పుడు హార్ట్ బీట్ అనేది వేరీగా ఉంటుంది. జనరల్గా 75 బీట్స్ ఉంటుంది, కొంతమందికి 72, 74. అలానే ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈసీజీలో కూడా అబ్నార్మాలిటీ కొంచెం ఎక్కువగా చూపిస్తుంది అనమాట వాల్యూస్ అనేది. సో ఎంసీక్యూ అనేది చూద్దాము. ఇఫ్ ఏ పర్సన్స్ హార్ట్ రేట్ ఈస్ 75 బీట్స్ పర్ మినిట్ అండ్ ద స్ట్రోక్ వాల్యూమ్ ఈస్ 70 ml, వాట్ విల్ బీ దేర్ కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ చూసామన్నమాట. హార్ట్ రేటు ఇంటూ స్ట్రోక్ వాల్యూమ్. స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఏంటి, వెంట్రికల్స్ కాంట్రాక్షన్కి ఎంత డయాస్టోల్ సిస్టోల్ ఉంది కదా, ఈఎస్టీ మైనస్ ఈడీవి చూసాం కదా.
సో దానిలో వచ్చి 120 మైనస్ 50 చేసినప్పుడు 70 వచ్చింది కదా. సో హార్ట్ రేట్ ఎంత ఇచ్చాడు, 75 ఇచ్చాడు. 75 ఇంటూ స్ట్రోక్ వాల్యూము 70. సో టోటలు ఎంత వస్తుంది? సో 0 7 5 are 35, 7 7 are 49, 49 plus 3 52. So 5250 ml. B is the correct one. During a standard cardiac cycle of 0.8 seconds, what is the duration of joint diastole? సో జాయింట్ డయాస్టోల్ అంటే ఆరికల్స్ ఇవి రిలాక్స్డ్ పొజిషన్లో, బోత్ ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ అనేవి రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. ఏవి వాల్వ్స్ అనేవి కూడా ఓపెన్లో ఉంటుంది. ఏవి వాల్వ్స్ ఓపెన్, సెమీలూనర్ వాల్వ్స్ అనేవి క్లోజ్డ్లో ఉంటుంది. వాల్వ్స్ అనేవి క్లోజ్డ్గా ఉంటుంది. ఆట్రియా అండ్ వెంట్రికల్స్ ఇవి రెండు కూడా రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. రిలాక్స్డ్ పొజిషన్లో ఉంది అంటే ఆటోమేటిక్గా దీని టైం అనేది ఎక్కువగానే ఉంటుంది. సో 0.4 seconds. 0.1 సెకండ్ వచ్చి ఆట్రియల్ సిస్టోల్. ఆట్రియల్ సిస్టోల్ అంటే ఆట్రియా అనేది కాంట్రాక్షన్లో ఉంటుంది. సో 0.3 seconds వచ్చి వెంట్రిక్యులర్ సిస్టోల్. సో వెంట్రిక్యులర్ సిస్టోల్ వచ్చి వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరుగుతుంది. సెమీలూనర్ వాల్వ్స్ అనేవి ఓపెన్లో ఉంటుంది. సెమీలూనర్ వాల్వ్స్ విల్ బి ఓపెన్డ్. ఇక్కడ జాయింట్ డయాస్టోల్ అడిగారు కాబట్టి బోత్ విల్ బి ఓపెన్డ్. ఏవి అనేది కూడా ఓపెన్లోనే ఉంటుంది. ఆట్రియా అండ్ వెంట్రికల్స్ అనేవి రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. ఫిల్లింగ్ అనేది, బ్లడ్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. బ్లడ్ అనేది ఫిల్లింగ్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్డియాక్ సైకిల్ అండ్ ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. సో ఈరోజు క్లాస్లో కార్డియాక్ సైకిల్లో ఉన్న 3 phases నేర్చుకున్నాము. అలానే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ యొక్క గ్రాఫ్ PQRS-T వీటి గురించి నేర్చుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.